ఎప్పుడు చూసినా చాలామంది అంటారు సలార్ సినిమా, బాహుబలి సినిమా, పుష్ప సినిమా మాస్ సినిమాలేనా? మన సినిమా కూడా, మన తెలుగు సినిమా కూడా హాలీవుడ్ రేంజ్కి వెళ్ళాలంటే హాలీవుడ్ లాంటి కంటెంట్ పట్టుకోవాలి, హాలీవుడ్ లాంటి విఎఫ్ఎక్స్ ఉండాలి, హాలీవుడ్ లాంటి ఫోటోగ్రఫీ ఉండాలి, హాలీవుడ్ లాంటి టెక్నీషియన్ ఉండాలి. అవన్నీ మనకు కల్కిలో కానొచ్చినాయి. ఎక్కడ ఏమాత్రం డిసప్పాయింట్ చేయలేదు. ప్రభాస్ కూడా మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఒక బాహుబలి తీసిండు, అదొక వేరే స్టోరీ. రాజమౌళి తర్వాత టోటల్ మాస్ సినిమా తీసిండు సాహో, అదొక డిఫరెంట్ స్టోరీ. ఆదిపురుష తీసిండు, అదొక డిఫరెంట్, అదొక రామాయణం సినిమాను ఒక డిఫరెంట్ వేలో తీసిండు. మళ్ళీ ఫ్యాన్స్ కోరుకున్నారు, మళ్ళీ ప్రభాస్ కావాలనుకున్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్ కాలరెత్తుకునే రేంజ్లో ఒక సలార్ తీశాడు. కానీ ఇప్పుడు మళ్ళీ మాస్ మూసలో పోకుండా ప్రతి సినిమా డిఫరెంట్, ప్రతి సినిమాకు ఏ వర్షన్ ఆ వర్షన్ డిఫరెంట్. ఇప్పుడు వచ్చేది కూడా లాస్ట్ సినిమా ఎంత మాస్, ఎంత భయంకరంగా, ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో సలార్ మూవీ, టోటలీ డిఫరెంట్. ఈ సినిమా మాత్రం ఓవర్సీస్లో కానీ, 2 తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్లో కానీ ఒక ప్రభంజనం, ఒక ఉప్పెనలా, ఒక సునామీలా అంతకు మించి ఉండబోతుంది. ఎందుకంటే సలార్ సినిమా, బాహుబలి సినిమా, పుష్ప సినిమా ఇలాంటి సినిమాలు చూస్తే థియేటర్ దగ్గర మాస్ లో క్లాస్ సినిమా జాతరలా ఉంటుంది.